మెయిన్ ఎంట్రన్స్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి నదిలో దిగడానికి అయితే లేదు. హలో హీరోస్, అందరూ ఎలా ఉన్నారు? సో మనకి ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోయింది. సో విజయవాడ గురించి తెలిసిందే కదా, మనకి విజయవాడలో దసరా పండుగ అంటే అసలు తగ్గేదేలే అన్నట్టు జరిగిద్ది. సో మనకి ఇప్పుడు దసరా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను చిన్నప్పుడు అయితే రోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని చాలా వైబ్స్ బాగుండేవి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి బద్ధకం వచ్చేసి ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబ్ స్క్రోల్ చేసుకుని అయిపోయింది రోజంతా. సో మళ్ళీ చిన్నప్పుడు లాగా రోజు టెంపుల్కి వెళ్ళి రోజు దర్శనం చేసుకుందామని చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం. మీకు ఈ విజయవాడ నుంచి కాకుండా ఏమైనా కొత్తలు చూస్తున్నారు అనుకోండి, మీకు బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే మళ్ళీ మనకి ఎంట్రీ ఎక్కడ నుంచి, ఎగ్జిట్ ఎక్కడ నుంచి, ఇవన్నీ అయితే మీకు హెల్ప్ డిస్క్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడ మెడికల్ క్యాంప్ ఏమైనా ఉంది, అవన్నీ మీకు అయితే చూపిస్తాను. సో విజయవాడ నుంచి కాకుండా బయట ఊరు నుంచి చూస్తున్న వాళ్ళైతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఫస్ట్ స్నానం చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తారు కదా. సో దానికని నేను ఫస్ట్ నది స్నానం అయితే చూపించాను. ఇదిగోండి మనకి సీతంవారి పాదాలు ఉన్నాయి కదా, సీతంవారి పాదాల దగ్గర అయితే ఇక్కడ నది స్నానం అయితే ఏర్పాటు చేశారు. ఇవి ఓన్లీ జల్లు స్నానం. నది స్నానం అంటే మనం మునగడానికి అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి మాల వేసుకున్న వాళ్ళు కానీ లేదంటే కేశకర్ణశాలలో తల్లనీళ్ళు ఇస్తారు కదా, వాళ్ళందరూ స్నానం చేయడానికి అయితే ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే నది స్నానం చూపించాను. వ్యూ అయితే చాలా బాగుంది. మనకి ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి నదిలో దిగడానికి అయితే లేదు, జస్ట్ జల స్నానం ఒకటే పెట్టారు. సో మనకి అక్కడ స్నానాలు చేస్తాం కదా, స్నానాలు చేసే పక్కనే మనకైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. సో దాని ఆపోజిట్ మనకైతే ఇక్కడ కేశకర్ణశాల, అదే తలనీలాలు ఇస్తారు కదా, అదైతే దాని ఆపోజిట్ ఉంది. అండ్ మీకు లైన్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫ్రీగా చెప్పుల స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మనకి ఎంట్రీ లైన్ అన్నమాట. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఎప్పట్లాగే వినాయకుడి గుడి నుంచి అయితే స్టార్ట్ చేశారు దర్శనం లైన్ అయితే. సో ఇది అందరికీ తెలిసిందే, వినాయకుడి గుడి నుంచి మనకి అమ్మవారి గుడి వరకు లైన్ అయితే ఉంటుంది. మనమైతే లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనకి బాలాత్రిపుర సుందరీదేవి అవతారం. లైన్లో అయితే పెద్దగా రష్ అయితే ఏం లేదు, కానీ కింద మనం చూసే మాత్రం మాలేసిన భవానీలు ఉన్నారు కదా, చాలా మంది అయితే కనిపించారు. మరి ఇక్కడైతే ఎవరు లేరు, ముందు ఎవరు ఉంటారో చూద్దాం. మనకి టెంపుల్కి ఎంత దూరం ఉన్నది బోర్డ్స్ అనేది ఇలా పెట్టారు, ఇదైతే చాలా బాగుంది మనకి. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి రష్ అయితే బాగా పెరిగిపోయింది. చూడండి ఎంతమంది ఉన్నారో, ప్రతి లైన్ రష్గానే ఉంది. సో మనం కనుక దగ్గర నుంచి దర్శనం అవ్వాలి అనుకుంటే మ్యాక్సిమం 300 రూపీస్ దర్శనం అని ఉంది కదా, ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోండి, దగ్గరగా వెళ్తారు. టికెట్ అయితే తీసుకుని అవసరం లేదు, మీ దగ్గర అమౌంట్ ఉండే టికెట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే అది టెంపుల్ కాంట్రిబ్యూట్ అయ్యింది. లేదు అనుకుంటే మీరు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అన్ని లైన్లు ఫ్రీ అయ్యి ఈ దసరాకి. మన దర్శనం అయితే అయిపోయింది. దగ్గర 1.5 hour అయితే పట్టింది మన దర్శనానికి. ఇంకా బయటకైతే వచ్చేసాం. సో మనం ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్తున్నాం కదా, సో బయటికి వెళ్ళినప్పుడు మనకి రైట్ సైడ్ అయితే కనిపించింది ప్రసాదం కౌంటర్. సో ప్రసాదం తీసుకుందాం అనుకున్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి అసలైన టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఏంటంటే మనకి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వినాయకుడి గుడి దగ్గరికి మళ్ళీ మార్కెట్ వరకు వెళ్తే కానీ మనకైతే ఆటోలు కానీ బస్సులు కానీ ఏవైతే అవైలబుల్ ఉండవు. మీరు ఒకవేళ బైక్ ఎక్కడ పార్క్ చేసుకుంటే బైక్ అయితే పర్లేదు, ఏదైనా సందులో పెట్టుకొని రావచ్చు. కానీ ఒకవేళ మీరు ఆటో బుక్ చేసుకోవాలి లేదంటే వేరే ఊరు నుంచి వచ్చారు అనుకుంటే మాత్రం మీకు చాలా కష్టం అయ్యిద్ది. మీరు మళ్ళీ వినాయకుడు దాటి ముందుకు వెళ్ళి మార్కెట్ వరకు మీరు వెళ్ళాల్సిందే. అప్పుడు కానీ మీరైతే ఏ ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ అయితే దొరకదు. సో ఇక్కడ కనబడుతుంది కదా, అది ఎగ్జిట్ పాయింట్. మనకి బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా కావాలి, ఆటోలు కావాలి, బస్సులు కావాలి అనుకుంటే ఇక్కడ వరకు రావాల్సిందే. ఆర్చ్ దాటి బయటికి వెళ్తే కానీ మనకి ఆటోలు కానీ బస్సులు కానీ ఏమైతే అవైలబుల్ దొరకవు. చూడండి మీకు చూపిస్తాను, బయట అటు నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదే మన ఎగ్జిట్. ఇది దాటితే మనకు అన్ని ఆటోలు కానీ బైకులు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి మనకు అది వినాయక టెంపుల్. సో అది దాటి ముందుకు వస్తే కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇది అవైలబుల్ దొరకదు. సో ఉంటా, బాయ్.